యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మరి ఒక దైవజనుడిని మీ ముందుకు తీసుకువస్తున్నాను. అతని పేరు ఏంటంటే తెర్తియు. ఈ తెర్తియు అనబడినటువంటి వ్యక్తి రోమా పత్రిక వ్రాశాడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. రోమా పత్రిక 16వ అధ్యాయము 22వ వచనంలో ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. చూసారా, రోమా అనేటువంటి పత్రిక తెర్తియు అను నేను వ్రాసి ఉన్నాను. రోమా పత్రికను తెర్తియు అను నేను ఈ పత్రిక వ్రాసిన అని వ్రాయబడింది. ఈ పత్రిక వ్రాసిన అని తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చెప్పుచున్నాను. దీని యొక్క అర్థము ఈ రోమా పత్రిక తెర్తియు రాశాడని కాదు, తెర్తియు వ్రాశాడు. పౌలు గారు చెప్పుచుంటే తెర్తియు రాశాడు. అలాగే ఎందుకు ఈ మళ్ళీ చాలామందికి ఉన్నటువంటి కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక కూడా ఎవరు రాశారో తెలియదు, దానికి గ్రంథకర్త లేరు అనేటువంటి ఆధారాలు ఉన్నాయి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో పౌలు పేరు అక్కడ మనం చూస్తున్నాం. పౌలు పేరు తర్వాత తీమోతి పేరు మాత్రమే కనపడతాయి. ఆ పౌలు ఏమంటాడంటే, ఇదిగో నేను విడుదల వెడలిపోయే కాలము సమీపముగా ఉన్నది, నేను త్వరలో విడుదల కాబోచున్నాను, మరి తీమోతి కూడా ఇప్పుడు విడుదల కాబోచున్నాడు అని మనము అక్కడ పౌలు పేరు తీమోతి పేరు మనం చూస్తున్నాం. అలాగే రోమా పత్రిక కూడా పౌలు గారు చెప్పుచుంటే తెర్తియు అనేటువంటి దైవజనుడు ఈ యొక్క పత్రికను వ్రాసి ఉన్నాడు. రోమా పత్రికలో 1వ అధ్యాయము 1వ వచనంలో యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ మనము రోమా పత్రికలో 1వ అధ్యాయంలో పౌలు గారు చెప్పేటువంటి మాటలు మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, రోమాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ దేవునికి స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. మళ్ళీ రోమా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు పరిశుద్ధులందరికీ ప్రియులకును దేవుని పిల్లలకును శుభములు అని చెప్పి వ్రాయుచున్నాను అని మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతోనూ నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఈ లేఖనం చాలా పెద్దగా ఉంటుంది, 1 నుంచి 7 వరకు కంటిన్యూగా ఉంటుంది. సో ఈయన ఏం చెబుతున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మేము అపోస్తులముగా ఉండటానికి పిలువబడి ఉన్నాము. ఆయన దావీదు సంతానములో పుట్టి మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మృతులలో నుండి లేపబడటం వల్ల దేవుని కుమారుడుగా నిరూపింపబడి ఉన్నాడు. ఈయన ద్వారా మేము అపోస్తులత్వమును పొంది ఉన్నాము, కృపను అపోస్తులత్వమును పొంది ఉన్నామని చెప్పుచు రోమా పత్రికను రోమాలో ఉన్నటువంటి వాళ్ళ పరిశుద్ధులకు వ్రాశాడు. అయితే మనము ఇక్కడ తెర్తియు ఏమంటాడంటే, ఈ పత్రిక తెర్తియును నేను వ్రాసి ఉన్నాను అంటున్నాడు. అంటే దీని అర్థము తెర్తియు రాశాడు అని కాదు, కానీ పౌలు గారు చెప్పుచుంటే మళ్ళీ తెర్తియు అనబడినటువంటి వ్యక్తి ఈ పత్రికను వ్రాశాడు. మళ్ళీ ఈ తెర్తియు అనబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకు రోమా పత్రికలో మాత్రమే ఇతను కనిపిస్తాడు.
మరి ఒక చోట ఎక్కడ కూడా కనిపించడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే అతను రోమా వాడని మనకు అర్థమవుతుంది. రోమాలో ఉన్నటువంటి క్రైస్తవుడని, రోమాలో ఉన్న క్రైస్తవుడని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే ఈ పత్రికే రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులకు పరిశుద్ధులకు వ్రాయబడి ఉన్నది. అందుకని ఈ పత్రిక ఎవరు రాశారు అని మనము గమనించినట్లయితే అపోస్తులైన పౌలు గారు రాశారు. తెర్తియు అనబడినటువంటి వ్యక్తి ఒక దైవజనుడు పౌలును వెంబడించినటువంటి వ్యక్తిగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. సహోదరులారా, మీరు ఒక తెర్తియులాగాను మరి మంచి దైవజనుల్లాగాను అనేకులు లోకానికి సత్యవాక్యం బోధించే వాళ్ళుగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ శుభములు.